నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సుశ్లోక పూజిత, సురలోక వందిత, సుజన వినుత, సంతోషిమాత. ఆ అమ్మ దయ ఎవరిపై ఉంటుందో వారికి అద్భుత శుభ ఫలితాలు, అనేకానేక వైభవాలు, సంతోషాలు సొంతమవుతాయి. 16 వారాల వ్రతాన్ని ఇష్టంగా నిష్ఠగా చేసేవారికి అడిగిన వరాలను ఇచ్చే ఆ అమ్మ సంతోషిమాతగా సూర్యాపేటలో ఆశ్రిత జనార్తి హరిణిగా వెలిసింది. భక్తుల మనోభావాలు తెలిసి వారి కష్టాలు కడతీర్చి ఆనందం వనుగూర్చే ఆ అమ్మను దర్శించడం జన్మజన్మల సుకృతం. రండి ఆ అమ్మను దర్శించుకుందాం. సర్వులకు సంతోషాలను అనుగ్రహించే సంతోషీమాత తన మనసులాగే స్వచ్ఛంగా పాలరాతిలో మలచబడింది. ఈ క్షేత్రంలో భక్తి విశ్వాసాలకు బందీ అయిన ఈ అమ్మలగన్న అమ్మ సర్వాంగ సుందరంగా, నయన మనోహరంగా సాక్షాత్కరిస్తుందిక్కడ. పదహారు వన్నెలొలికించే ఈ ముగ్ధ మోహన రూపాన్ని గాంచి భక్తుల హృదయాలు అనుపమాన ఆనంద రసడోల ఊగడం ఎందరికో అనుభవైక వేద్యం. ఆమె అమేయ పూర్ణచంద్ర సమప్రభ. భక్తుల అంతరంగాలు పరవశింపచేసే వెన్నెలను తలపించేలా ఆ యమ్మ చల్లని చూపులు. సత్యవతికి సకల కష్టాలు తీర్చి పతి సౌభాగ్యాన్నిచ్చి సమస్త సంపదలు సుఖింపచేసి మనోరథ సిద్ధినొనర్చిన తల్లిగా పురాణ గాథలు సంతోషిమాతను వర్ణిస్తారు. ఆ అమ్మ ఆశ్రిత పక్షపాతి. 16 వారాల వ్రతమాచరించే సమయంలో ఈ సత్యవతి కథను వినడం, చదవడం అమ్మ భక్తులకు ఆనవాయితీ. 1995లో బ్రాహ్మణపల్లి సత్యమ్మ కోరిక మేరకు ఆమె భర్త సాంబయ్య వారి పుత్రరత్నాలు 100 తులాల బంగారాన్నిచ్చి ధర్మకర్తలుగా నిలిచి నిర్మింపచేసినదే ఈ సంతోషిమాత ఆలయం. ఈ ఆలయాన నిత్యమూ జరిగే అభిషేక అర్చనలు చాలా విశేషంగా జరుగుతాయి. ఆ అభిషేక సమయంలో ఆ దేవిని దర్శించటం జన్మజన్మల సౌభాగ్యం. రండి ఆ అమ్మకు జరిగే అభిషేకాది అర్చనాదుల్లో మనము పాలు పంచుకుందాం. గర్భాలయంలో కొలువైన సంతోషిమాతకు అర్చకులు క్షీరంతో మొదలెడి పంచామృతాలు ధారగా, నారికేళ్లాది ఫలోదకాలు అమ్మ మేను నిండగా పారగా అభిషేకించే తీరు చూసి తీరవలసిందే. చూచిన వారి జన్మ ధన్యత గాంచుననడం అతిశయోక్తి కాదు. జలంలో కుంకుమ కలిపి శిరసాదిగా ఆ అమ్మను అభిషేకిస్తుంటే ఆ అమ్మ నిలువెల్లా ఎర్రగా దుష్టుల పాలిట భయంకరిగా గోచరిస్తుంది. శిష్టులకు తన సంతానాన్ని ఆప్యాయంగా అక్కున చేర్చుకున్న తల్లిగా, కల్పవల్లిగా కనబడుతుంది. అభిషేకానంతరం అర్చకులు చీర చుట్టి బంగారు కిరీటాన్ని శిరసు నుంచి నానావిధ ఆభరణాలతో అలంకరించి గాజులు తొడుగుతారు. కత్తినొక చేత, డాలునొక చేత ధరింపచేస్తారు. మల్లెలు, మొల్లలు, మందారాది పుష్ప విశేషాలతో పూజిస్తారు. శ్రీచక్రానికి కుంకుమార్చనలు చేస్తారు. అష్టోత్తర నామాలతో, లలితా సహస్రనామాలతో వేదోక్త ప్రకారంగా పూజించి ఆ ఫలాలను జన కళ్యాణం కోసం పంచిపెడతారు. భక్తులకు అలంకృత అయిన దేవిని దర్శించుకోగలగడం నిజంగా ఒక కన్నుల పండుగ. కానీ నరులకైనా, అసురులకైనా, సురలకైనా దృష్టిదోషం ఉంటుందంటారు. అందుకే కాబోలు ఆ దృష్టిదోష పరిహారార్థం భగవంతుడికి కూడా హారతులిస్తారు. కానీ ఈ క్షేత్రంలో కేవలం సాధారణ హారతిగాక ఇంకా విశేషంగా హారతుల సమాహారం నిర్వహిస్తారు. దృష్టిదోషం మాటేమో గాని ఇది నిజంగా లోక కళ్యాణం కోసమే అని చెప్పవచ్చు. రండి మరి ఆ వివిధ హారతుల సమాహారాన్ని దర్శించి కళ్ళకద్దుకుందాం. సంతోషి మాతకు హరణ్య పాత్ర పూర్ణం దదా అని వేద మంత్రయుక్తంగా హారతినిచ్చే కార్యక్రమం నయన మనోహరంగా సాగుతుంది. సంతత శ్రీరస్తు, సమస్త సన్మంగళాని భవంతు, మంగళం తే మహాదేవి, మంగళం విశ్వమాతృకే,
కర్పూర కాంతి విలసన్ముఖ వర్ణ విరాజితే నీరాజనం మయా దత్తంచ కృపయా పరిగృహ్యతాం అంటూ శ్లోకపూరకంగా హారతినిచ్చే కార్యక్రమం ఆరంభిస్తారు. పూర్ణ కుంభ నీరాజనాలతో వెలుగుల పండుగలుగా హారతినిచ్చి సంతోషి మాతకు నీరాజన సేవ చేస్తారిక్కడ ఋత్వికులు. అర్చకులే కాక మహిళా భక్తులు కూడా వివిధములైన ఈ ఆకారాలతో తమ స్వహస్తాలతో అమ్మకి హారతినిచ్చి సంతృప్తులవుతారు. 1995 జ్యేష్ఠ శుద్ధ దశమి మరి అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించబడింది. ఆ రోజు నుంచి మరి అమ్మవారికి ఆగకుండా నిత్యం కూడా లలిత సహస్రనామ స్తోత్రాలతో ఖడ్గమాల మరి అష్టోత్తరాలతో అమ్మవారికి నిత్యం కూడా శ్రీచక్రార్చన, ఆ తర్వాత మరి భక్తులు బాగా రావటం, అమ్మవారి దగ్గర ఎవరైనా వచ్చి ఏ కోరిక కోరుకున్నా కూడా నెరవేరుతుందండి. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మన ఆలయంలో సంతానం కలిగితే అమ్మవారికి తులాభారం వేసి అది అమ్మవారికి సమర్పించుకుంటారండి. సంతోషి మాత పేరుకు తగ్గట్టుగానే మాత ఆలయంలో సంతోషంతో భక్తుల హృదయాలు ఉప్పొంగుతాయి. అమ్మ తన దర్శన భాగ్యాన్నే కాక భక్తులకు ఇతర దేవతల దర్శన భాగ్యాన్ని ప్రసాదించిందిక్కడ. ఎంతో చక్కని తులసి కోటతో పాటు ఈ ఆలయ ప్రాంగణంలో మరెన్నో ఉపాలయాలతో పాటు వివిధ దేవతలు కొలువై ఉన్నారు. రండి దర్శించుకుందాం. ఈ క్షేత్రంలో మాత్రం గణపతి సిద్ధిని తన వామభాగాన కూర్చుండబెట్టుకుని దర్శనమిస్తాడు. పురాణాల్లో మరెక్కడా ఈ ప్రస్తావన లేనప్పటికీ ఒకానొక కథనం ప్రకారం సంతోషి మాత గణపతికి అతని భార్య అయిన సిద్ధికి కలిగిన కూతురని ప్రచారంలో ఉంది. ఈ ప్రచారానికి కొంత ఊతమిచ్చినట్లుగా ఈ ప్రత్యేక గణనాయకుని సిద్ధితో పాటు దర్శించవచ్చు. భక్తులు చేసే 16 వారాల వ్రతంలో ఏ విఘ్నం కలగకుండా చేయడం ఏకదంతుని అంతరంగమేమో. ఈ క్షేత్రాన వెలిసియున్నాడు, అవిఘ్నమస్తని అభయమిస్తున్నాడు. ఇక రెండవ ఉపాలయంలో ఒక ప్రత్యేకమైన అలంకరణతో వెండి తొడుగులతో తదేక దృష్టితో చూడాలనిపించే రీతిలో వెలిశారిక్కడ శివుడు. మనోబుద్ధ్యహంకార చిత్తానినాహం न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं 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 శివాంశ సంభూతుడు ఆంజనేయుడు కూడా ఈ క్షేత్రంలో కొలువై ఉన్నాడు. నల్లరాతితో మలచబడి అభయాంజనేయుడి రూపంలో భక్తుల నమస్కారానికి ప్రతి నమస్కారం చేస్తున్న భంగిమలో ఉన్నాడు. భక్తులకు అభయహస్తం చూపుతున్నాడు. ప్రసన్నాంజనేయం అభయాంజనేయం భజే వాయుపుత్రం. ఇక గ్రహ దోషాల రూపుమాపుకొనుటకు వీలుగా ఒకే మండపాన తొమ్మండుగురు విశేషంగా వెలిసి ఉన్నారు. సర్వదేవతలు గోవునందే కొలువుంటారని భారతీయుల విశ్వాసం. అందుకే గో పూజ చేసి అలంకరించి గో ప్రదక్షిణలు చేసి ప్రత్యక్ష దైవంలా పూజించి ఆశీర్వాదాలు అందుకుంటారు. ఆలయాల్లో వేడుకలకు కొద ఉండదు. మరి స్త్రీలకు సౌభాగ్యాన్ని సంతానాన్ని ప్రసాదించే ఈ సంతోషిమాత ఆలయంలో కూడా ఎన్నో ఉత్సవాలు వేడుకలు నిర్వహిస్తారు. వేలాదిగా తరలివచ్చే భక్తజనం సంబరాల్లో పాల్గొని సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. ఆనందాన్ని కన్నుల్లో దాచుకొని ఆ అమ్మవారి స్వరూపాన్ని తమ హృదయాల్లో ముద్రించుకొని తమ తమ నెలవులకు తిరిగి వెళతారు. ఈ క్షేత్రంలో సామూహికంగా
సంతోషిమాత వ్రతాన్ని ఆచరిస్తారు, ఉద్యాపనలు చేస్తారు. స్త్రీలందరూ మధురంగా భక్తిని మనసులో నిండా నింపుకొని లలితా సహస్రనామాలు ఎంతో ఓర్పుతో పఠిస్తారు. వేడుకల సందర్భంగా కోలాహలంగా కోలాటాలు ఆడతారు. మాస శివరాత్రి రోజు నవావరణ పూజ నిర్వహిస్తారు. అమ్మవారి జన్మదినం రాఖీ పౌర్ణమి ఘనంగా చేస్తారు. శరన్నవరాత్రులు వైభవంగా నిర్వహిస్తారు. పేరిని నృత్యాలతో భక్తి గీతాలతో అమ్మని సేవిస్తారు. నిత్య అన్నప్రసాదాలు, అనేక వసతులు, సౌకర్యాలు, సేవలు భక్తులకు కలగజేస్తున్నారు ఈ ఆలయ నిర్వాహకులు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న సూర్యాపేటకు చౌటుప్పల్, నార్కట్పల్లిల మీదుగా రోడ్డు మార్గాన చేరుకుంటారు. సంతోషిమాత ఎందరికో ఇలవేలుపై వెలుగొందుతున్నది. దర్శన మాత్రముననే దుర్గతులు బాపే దయాగుణమున్న ఈ తల్లి కల్పవల్లి, అమ్మలగన్న అమ్మ, కోరిన వారికి కాదనక కామితాలిచ్చే కరుణామయి. పులుపులేని నైవేద్యం తానారగించి భక్తుల వైపు వలపు చూపే పావని ఈ జగన్మాత సంతోషిమాత. ఈ అమ్మవారి దర్శనం పునః మనకు కలగాలని ఆకాంక్షిస్తూ మళ్ళీ మరో తీర్థయాత్రలో కలుసుకుందాం.